హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఓకే, ఇప్పుడే నాకు క్లాస్ అయింది. మార్నింగ్ నా స్టూడెంట్స్తో, నా క్లయింట్స్తో నేను మాట్లాడుతున్న విషయాలతో పాటు ఏదో ఒక టాపిక్ మేము మాట్లాడుతూ ఉంటాము. మాట్లాడింది ఆ టైంకి నాకు టైం ఉంటే వీడియో చేస్తుంటా. మేమేంటంటే మాట్లాడుకుంటున్నప్పుడు నేను చెప్తుంది ఈ నిమిషం ముందు వరకు ఏం జరిగింది, బాగా జరిగిందా, వెరీ గుడ్. ఏదో ఎక్కడో నచ్చలేదా, బాగాలేదా, అయినా కూడా వెరీ గుడ్ అబ్బా, ఏం కాదు, ఇక్కడి నుంచి వెళ్తాము అనేటటువంటి న్యూ బిగినింగ్. ఓకే, ప్రజెంట్ మూమెంట్ అంతే. మనం ఇక్కడి నుంచి ఓకే ఎలా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, రకరకాల ఫీల్డ్స్లో ఉంటామండి మనం, నో ప్రాబ్లం. ఎవరికైనా కూడా బయట నుంచి మోటివేషన్ అవసరమే, కానీ సెల్ఫ్ మోటివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఆర్ నో. ప్రతిరోజు మీ అందరూ చేస్తున్నారండి. గొప్ప గొప్ప వాళ్ళందరికీ నమస్తే, సక్సెస్ఫుల్ పీపుల్కి మళ్ళీ అగైన్ మాలాంటి వాళ్ళ కోసం. ఓకేనా, అది మీకు ప్రేరణ చేసుకోవాలి. మోటివేషను అబ్బాయి ఎలా చేసుకోవాలండి, మళ్ళీ అగైన్ క్వశ్చన్ కదా. లైఫ్లో మనకి ఎన్ని క్వశ్చన్స్, సరైన ఆన్సర్ కోసం ప్రయత్నం. ఈ సెల్ఫ్ మోటివేషన్ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఆలోచిస్తే డిసిప్లిన్ నుంచి వస్తుంది, క్రమశిక్షణ. అదే ఉంటే ఇదెందుకబ్బా, ఈ డిసిప్లిన్ మాకు లేదు మరి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు నాలాగా. ఈ డిసిప్లిన్ అండ్ క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది, అంటే ఏదైనా ఒక పని నిరంతరం చేస్తూ ఉంటే, కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా చేస్తూ ఉంటే వస్తుంది. అవునా? ఇప్పుడు మీరు చెప్పేది మాకు తెలీదా కదా మీ ప్రశ్న? ఎస్, మీకు తెలుసు, కానీ ఇప్పుడు చేసేది ఏంటంటే చేయటం. ఓకే, సెల్ఫ్ మోటివేషన్, డిసిప్లిన్, అగైన్ డిసిప్లిన్ నుంచి కన్సిస్టెన్సీ, కంటిన్యూస్గా ఆ పని చేయడం. అంటే మళ్ళీ అగైన్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి. ఈ సెల్ఫ్ మోటివేషన్ రావాలంటే ప్రతిరోజు ప్రతి నిమిషం కంటిన్యూస్గా ఏదో ఒక మంచి పని మీకోసం మీరు, అది ఏదైనా కూడా మీరు డిసైడ్ చేసుకోండి, అది చేస్తూ ఉండండి. అది ఆటోమేటిక్గా డిసిప్లిన్, క్రమశిక్షణలోకి వచ్చేస్తుంది అంతే. అనుకుని చేయాలి. ఎప్పుడైతే ఈ డిసిప్లిన్, క్రమశిక్షణ వచ్చిందో ఇక్కడి నుంచి మళ్ళీ అగైన్ ఫస్ట్ పాయింట్కి మనం వచ్చేస్తున్నాం. అదేంటంటే సెల్ఫ్ మోటివేషన్, ప్రేరణ. ఎస్, ఐ క్యాన్, అనుకోవాల్సిందే, చేయాల్సిందే. భగవంతుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఈ జన్మకి. ఇక్కడి నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఆ లాస్ట్ ఏదో మనకు తెలియకపోయినా ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటూ పోవాలి. ఎప్పుడు ఒక చిన్న స్మైల్, నాలాగా 32 టీత్ బయట పెట్టకపోయినా అనుకుంటూ లైఫ్ని ముందుకి తీసుకువెళ్దాము. నేను అగైన్ ఏది మాట్లాడుతున్నా కూడా నాకు సెల్ఫ్గా నేను చేసుకుంటూ మాట్లాడుతున్నానండి. నాకు రిజల్ట్ కనిపిస్తుంది. కొంచెం అందరికీ, నా క్లయింట్స్కి, స్టూడెంట్స్కి బాగున్నప్పుడు నాకు ఇంకా సంతోషం అనిపిస్తుంది. ఇలా ఈ మార్గంలోనే వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.